సో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము జిడ్డు కృష్ణమూర్తి స్కూల్కి వచ్చాము. సో పదండి చూద్దాం యాక్చువల్లీ ఎలా ఉంటుందో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్దాము. ఇక్కడ మన యూకేలో కూడా ఉందన్నమాట రుక్వుడ్ స్కూల్ అనేసి. జిడ్డు కృష్ణమూర్తి స్కూల్కి వచ్చాము. సో లెట్స్ గో ఉంటుందో. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ జిడ్డు కృష్ణమూర్తి గారు 1969లోనే దీన్ని ఇనాగ్రేట్ చేశారనమాట. అండ్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్, ఓన్లీ ఫర్ 14 to 19 year old స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. అండ్ ఇది ఎక్కడ ఉందంటే లైక్ హ్యాంప్షైర్లో ఉందన్నమాట. ఓవర్ 40 acres కంటే ఎక్కువ ఉందన్నమాట మొత్తం ఏరియా అంతా, స్కూల్ అంతా. అండ్ అట్లనే దీనికి ఇక్కడ వచ్చేసి ఓన్లీ 60 to 70 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఈ స్కూల్లో. మొత్తం ఆల్ ఓవర్ యూరోప్, యూకే ఉంటారనమాట. అట్లనే ఈ స్కూల్లో వచ్చేసి మనకి 19 ఇన్స్టిట్యూట్ రూమ్స్ ఉన్నాయి, లైబ్రరీ, లాంచ్, క్వైట్ రూము, కన్సర్వేటివ్, వీడియో రూము అండ్ డైనింగ్ ఏరియాస్. అండ్ మెయిన్ ఏంటంటే ఆల్ మీల్స్ వచ్చేసి వెజిటేరియన్ విత్ వీగన్ ఆప్షన్ ఉందన్నమాట. యాక్చువల్లీ డే ఎలా ఉంటుంది అంటే 8:40 to 8:55కి సైలెంట్ మార్నింగ్ మీటింగ్ అనమాట. 8:55 to 9:30 వచ్చేసి బ్రేక్ఫాస్ట్. 9:30 to 10 మార్నింగ్ జాబ్స్ ఉంటాయి, లైక్ స్టూడెంట్స్, స్టాఫ్, క్లీనింగ్ ఆఫ్ ద స్కూల్లో అసిస్ట్ చేయాలన్నమాట. 10 to 1:05కి వరకు కోర్సెస్ లైక్ వేరియింగ్ లెంత్స్ ఆఫ్ సెషన్ డిపెండింగ్ ఆన్ ద కోర్సెస్, వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే అదనమాట. 1:05 నుంచి 2 o'clock వరకు లంచ్ అనమాట, మెయిన్ మీల్ ఆఫ్ ద డే అనమాట. స్టూడెంట్స్, స్టాఫ్ మెంబర్స్ వాషింగ్, డిషెస్ అన్నీ రోటా ప్రకారంగా వాళ్ళు మీల్స్ తర్వాత చేసుకుంటారు. 2:30 to 4:30 కోర్సెస్ ఆర్ స్పోర్ట్స్ ఉంటుంది. సో ఇది కంపల్సరీ అనమాట ఎవ్రీ ఆఫ్టర్నూన్. అట్లనే 4:30 to 5 టీ, స్నాక్స్, డ్రింక్స్ వాళ్ళు ఇస్తారనమాట. 7 to 9 క్లబ్స్, యాక్టివిటీస్, మీటింగ్స్, క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ 7 to 8 PM వచ్చేసి సప్పర్ అనమాట. అండ్ ఈవినింగ్ ఒక మీల్ విత్ సాలడ్ అండ్ హాట్ డిష్ ఉంటుంది అనమాట. 8:15 to 9:30 వచ్చేసి స్టడీ హాల్ అండ్ ప్రెజెంటేషన్స్, డాక్యుమెంటరీస్ ఉంటాయి అనమాట. 9:30 క్వైట్ త్రూ అవుట్ ద స్కూల్ మొత్తం క్వైట్ ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసి నీకు 10 o'clockకి డే ఫినిష్ అయిపోతుంది. అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఓన్ రూమ్స్కి వెళ్ళి పోవాలన్నమాట పడుకోవడానికి. సో దట్ ఈస్ ద 10 PMకి క్లోజ్ అనమాట. సో ఇది బోర్డింగ్ స్కూల్ కాబట్టి వీళ్ళకి కంప్యూటర్స్ కానీ, ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అవన్నీ అలౌ చేయాలన్నమాట. సో ఓన్లీ వీక్లీ ఒక్కరోజు ఇస్తారు. సో సాటర్డే ఇస్తారు, అది కూడా టైం స్లాట్స్ ఉంటాయి. సో ఆ టైంలోనే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ వాళ్ళు ఇస్తారు. అండ్ ఎప్పుడైతే ఏ రోజైతే అరైవ్ అవుతుందో ఆ రోజే వాళ్ళు స్మార్ట్ ఫోన్, వాచెస్ మొత్తం స్కూల్ వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటారు అనమాట. సో ఎందుకు అంటే పిల్లలకి డిస్ట్రాక్షన్ ఉండకూడదు అనేసి ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ అసలు అలౌ చేయరనమాట. సో వాళ్ళు మనం ఇందాక చెప్పిన టైం టేబుల్ ప్రకారమే ఉండాలంట. అండ్ సాటర్డే మాత్రం ఇస్తారు. సో బయటికి వెళ్ళొచ్చు వాళ్ళు, లైక్ వెళ్ళేసి షాపింగ్కి అట్లా వెళ్ళొచ్చు. కానీ రాదర్ దాన్ దట్ ఒకవేళ పేరెంట్స్తో కమ్యూనికేట్ చేసుకోవాలంటే స్కూల్లోనే కంప్యూటర్స్, ఫోన్స్ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు జూమ్ కాల్స్ చేసుకోవచ్చు, లేకపోతే టెలిఫోన్ తోటి కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట ఎమర్జెన్సీ అయితేనే. సో చాలా బాగుంది యాక్చువల్లీ ఫోన్స్. అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు పిల్లలు నేర్చుకోవడం ఏంటంటే ఇట్లా మనకి ఎగ్జామ్స్ అట్లా ఉండదు అనమాట. వీళ్ళకి ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, GCSE అవి ఏమి ఉండవు అనమాట. సో దే విల్ లెర్న్ ఫ్రమ్ దే కల్చర్ అనమాట. మెయిన్ ఇక్కడ కొన్ని కోర్సెస్, కామన్ కోర్సెస్ ఉంటాయి అనమాట. కామన్ కోర్సెస్ ఏంటంటే ఇంక్వైరీ టైమ్, హ్యూమన్ ఇకాలజీ, యాక్స్వామ్ అంటేనేమో యాక్చువల్లీ అనదర్ టైమ్ వి ఆల్ మీట్. అండ్ అట్లనే స్పోర్ట్స్ ఉంటాయి మెయిన్గా వీళ్ళకి. సో ఇవన్నీ సమ్ కామన్ కోర్సెస్ ఉంటాయి. అండ్ యంగర్ స్టూడెంట్స్కి వీళ్ళకి ఎగ్జామ్స్ ఏమి ఉండవు అనమాట. సో ఇఫ్ దే వాంట్ టు డూ GCSE ఎగ్జామ్స్ వాళ్ళు చేసుకోవచ్చు, ఏ లెవెల్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. కానీ ఏంటంటే వీళ్ళకన్నీ ఎడ్యుకేట్ చేస్తారు, హౌ టు లివ్, హౌ టు బీ నో బై దెమ్సెల్ఫ్. అంటే ఒకవేళ స్టూడెంట్స్ స్టాండర్డ్ క్వాలిఫికేషన్ కోసం చూస్తున్నారు అంటే వాళ్ళు సబ్జెక్ట్స్ కూడా ఇలా ఉంటాయి అనమాట. సో సిలబస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ కేంబ్రిడ్జ్ అసెస్మెంట్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనేసి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అండ్ RSA అండ్ అసెస్మెంట్స్ అండ్ క్వాలిఫికేషన్ ఎలియన్స్, ఇవన్నీ కూడా లైక్ ఈ ఎగ్జామ్స్ వాళ్ళు రాసుకోవచ్చు. అండ్ ఏ లెవెల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఆఫ్ హైయర్ స్టాండర్డ్, హై వచ్చేసి ఏ లెవెల్ అనమాట. ఇవి కూడా యాక్చువల్లీ రికగ్నైజ్ అనమాట బై యూనివర్సిటీస్ గ్లోబల్లీ. అండ్
రిక్వైర్ 2 or 3 year కమిట్మెంట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ 1 or 2 తీసుకుంటారు అనమాట ఏ లెవెల్స్కి. అండ్ వీళ్ళు చేసిన ఈ కోర్సెస్ ఇవి కూడా ఎలిజిబుల్ అనమాట. లైక్ యూఎస్ కానీ యూకే ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే కూడా దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. సర్టిఫికెట్స్ కొంతమంది యూఎస్లో కూడా వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారంట. సో ఎడ్యుకేషన్ వైజ్ కూడా మనం ఆలోచించక్కర్లేదు. మెయిన్ ఏంటంటే మనం చూసుకుంటే అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అనేసి స్ట్రెస్ అదంతా ఉంటుంది కదా. సో జిడ్డు కృష్ణమూర్తి మెయిన్ ఏంటంటే పిల్లలు స్ట్రెస్ లేకుండా మంచిగా నేర్చుకోవాలి. వాళ్ళు చదివింది ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ కానీ ఎక్సలెన్స్ లెర్నింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ ఎడ్యుకేటర్ ఎలా ఉంటుంది, ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, లైక్ హోల్నెస్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది అనమాట. లైక్ ఇంక్రీజెస్ అన్ని అండ్ నేచర్ రైట్ లైవ్లీహుడ్ నేర్పించడం కోసమే మెయిన్ ఈ జిడ్డు కృష్ణమూర్తి స్కూల్ అనమాట. చాలా బాగుంటుంది. కానీ అది బోర్డింగ్ స్కూలు అండ్ వచ్చేసి ఫీజ్ స్ట్రక్చర్ అదంతా కూడా మనకు ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం వాళ్ళకి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లైక్ మెయిన్ జిడ్డు కృష్ణమూర్తి గారి ఇంటెన్షన్ ఏంటంటే టు ఎడ్యుకేట్ ద హోల్ హ్యూమన్ బీయింగ్ కానీ లేకపోతే ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునేటట్టు అండ్ ఆల్సో లైక్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్షన్ అండ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కానీ. సో ఇవన్నీ కొన్ని ఆయన ఇంటెన్షన్స్ ఉన్నాయన్నమాట ఆ ఫౌండర్ యొక్క. సో చాలా బాగుంది స్కూల్ మాత్రం. మేము వెళ్ళాం కదా, చూసాము, చాలా బాగుంది. కానీ ఇంకా మా అమ్మాయి ఏంటంటే జాయిన్ చేద్దాం అనుకున్నాం కానీ తను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మేము ఇంకా బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. బట్ మాకైతే అది చాలా బాగా నచ్చింది. పాప వెళ్తా అంటే మంచిగా జాయిన్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ నో అనేసే చెప్తుంది అనమాట. సో ఇంకట్లా మేము కానీ స్కూల్ మాత్రం చాలా బాగుందండి. 14 to 19 years దట్స్ ద రైట్ ఏజ్ టు గో టు జిడ్డు కృష్ణమూర్తి స్కూల్. అండ్ బాగుంది యాక్చువల్లీ. మీకు ఇంకా చెప్తారు ల్యాబ్స్ కానీ అంటే ఎక్కువ మంది ఉండరు కాబట్టి దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. అండ్ వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఇండిపెండెంట్గా తయారైపోతారు అనమాట. వన్స్ ఇందులో ఒక 2 years అట్లా వేసాము అంటే ఇంకా దట్స్ ఇట్. వీ డోంట్ నీడ్ టు లుక్ బ్యాక్ వాళ్ళు ఏం చేస్తారు అని. వాళ్ళు వచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఇండిపెండెన్సీ అనేది వస్తుంది. సో చాలా బాగుంది స్కూల్ మాత్రము. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఏరియా అంతా. సపరేట్ ల్యాబ్, కొంతమంది కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లాస్ రూమ్స్ అవన్నీ మేము చూసాము. బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంటుంది, గర్ల్స్ది సపరేట్ ఉంటుంది. దే వోంట్ మీట్ క్లాసెస్లో తప్ప ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కిచెన్ అంతా మొత్తం వాళ్ళు వండుకోవడము తినడము కలిసి చేసుకోవడం పనులు అంటే డిసిప్లిన్గా వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. మనం ఏం చెప్పక్కర్లేదు. సో స్కూల్ మాత్రం చాలా బాగుంది. పిల్లలు ఎవరైనా వెళ్తా అంటే వెళ్ళొచ్చు అనమాట. సో ఫీజెస్ అవన్నీ ఉన్నాయి, మీరు వెబ్సైట్ నేను పెడతాను, అందులో మీరు చూసుకోవచ్చు అనమాట. సో దట్స్ ద జిడ్డు కృష్ణమూర్తి స్కూల్, బ్రూక్వుడ్ పార్క్ స్కూల్. దాన్ని ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ బ్రూక్వుడ్ అని కూడా కొంతమంది ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే డెడికేటెడ్ లైఫ్, మంచిగా సపోర్ట్ స్టూడెంట్స్కి, వర్క్ షాప్స్ ఉంటాయి, విజిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, ఓన్గా చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ స్కూల్ ఏంటంటే ఈ యూకే యూనివర్సిటీ కూడా వీటిని ఈ స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తారన్నమాట ఎగ్జామ్స్ లేకున్నా. అట్లనే స్పెయిన్లో కూడా వీళ్ళకి వీళ్ళది ఒక సర్టిఫికెట్ ఉందన్నమాట, అవి చూపిస్తే ఆ స్కూల్స్ కూడా వాళ్ళు అలౌ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఫ్రాన్స్, జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఈవెన్ కొన్ని యుఎస్ కూడా రికగ్నైజ్ చేసింది అనమాట యూకే ఏ లెవెల్ యాజ్ బీయింగ్ ఈక్వివాలెంట్ టు అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ కోర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా లైఫ్ ఆఫ్టర్ స్కూల్ కూడా దే ఆర్ రికగ్నైజింగ్ అనమాట. సో అదనమాట, చాలా బాగుందండి, మాకైతే స్కూల్ బాగా నచ్చింది. లాస్ట్లో కొంతమంది స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. సో వాళ్ళు జర్మనీ, ఇటలీ, యూరోప్ నుంచి వచ్చి కూడా చదువుకుంటున్నారు. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చాలా బాగుందండి స్కూల్ మాత్రము. సో చూసారు కదండి, ఇది జేకే జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పాను కదండి. సో బాగుంటుంది పిల్లలకి 14 నుంచి 18 వరకు. అండ్ యా, సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఇన్ఫర్మేషన్ మొత్తం స్కూల్ గురించి నేను చెప్పాను కదా. సో చాలా బాగుంటుంది పిల్లలకి, ఇండిపెండెన్సీ అవన్నీ.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై వీడియోస్.